సహజంగా మనిషి పాపం చేస్తాడు. మనిషి అంటేనే పాపం చేస్తాడు. యేసుక్రీస్తు వారు నేర్పించిన విధానం ఏంటంటే, మనిషిలో పాపము చేసే స్వభావం ఎలాగైతే ఉందో అలానే అదే మనిషిలో పాపాన్ని మానుకునే స్వభావం కూడా ఉంటుంది. కనుక పాపాన్ని మానిపించి ఆ స్వభావాన్ని మనం వెతకాలి తప్ప పాపము చేసినట్టు ఆ స్వభావాన్ని ఎతికి బయట పెట్టకూడదు ఎప్పుడు కూడా. అర్థమైందా మీకు? అర్థం చేసుకోండి. ఒక మనిషిలో పాపము చేసే స్వభావం ఎలాగైతే ఉంటుందో అదే మనిషిలో పాపాన్ని మానుకునే స్వభావం కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. అది అబద్ధాల విషయంలో కావచ్చు, మోసాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. ప్రారంభం ఎలాగైతుందో వాటికి ముగింపు కూడా ఉంటుంది. యేసుక్రీస్తు అదే పట్టుకున్నాడండి. వ్యభిచారమందు స్త్రీ పట్టబడింది. అందరూ ఎవరు చెప్పారు? రాళ్ళతో కొట్టేద్దాం, చంపేద్దాం, ఏం పాపి అని అన్నారు. అంటే పాపము చేసే స్వభావం ఉంది కనుక వీళ్ళు చంపాలనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం ఆలోచించారు అక్కడ? పాపాన్ని మానుకునే స్వభావం ప్రతి మనిషిలో ఉంది. అది రేపాడు ఆయన. అది జ్ఞాపకం చేశాడు. చూడండి, నువ్వెప్పుడు పాపము చేయకు అమ్మా అన్నాడు. అంటే పాపాన్ని మానుకునే స్వభావం ఆమెలో ఉందని అది జ్ఞాపకం చేశాడు. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆమె జీవితంలో ఎక్కడ కూడా పాపం లేదు. ఇవి చెప్పాలి.